శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురువు గారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావలసినటువంటి మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖు రావడంలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, 2026 జూన్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, గెట్ రెడీ. అద్భుతం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. అద్భుతం అంటే అద్భుతం. గురు భగవానుడు 9వ స్థానంలో, 9లో గురు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. గురు చూసిన కోటి లాభం. శని 5లోకి వస్తున్నాడు, రాహు 5లోకి వస్తున్నాడు, శుక్రుడు 7లోకి వస్తున్నాడు, ఎన్నండి బుధుడు వస్తున్నాడు. పంచగ్రహ కూటమి అండి యొక్క వృశ్చిక రాశి వారికి. జాక్ పాట్ జాక్ పాట్ జాక్ పాట్. మీరు ఇలాగే చెప్తుంటారు గురుగారు, నాకేం ఏం జరగట్లేదు, అన్ని ఒట్టి మాటలు. అలాగే అంటూ ఉండండి. పొందే వాళ్ళందరూ పొందుతున్నారు, ప్రయత్నం చేసిన వాళ్ళందరూ సాధిస్తున్నారు, కూర్చుంటున్న వాళ్ళు కూర్చుంటూనే ఉన్నారు, నెగిటివ్ మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కామెంట్స్ కూడా విపరీతంగా నెగిటివ్స్ పెడుతూ ఉంటారు. ప్రయత్నం చెయ్యండి. మారిపోయారండి. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. బాబు మీకు ఏం కావాలి కోరుకోండి అని గ్రహాలు ఒక్కళ్ళైపోయి వృశ్చిక రాశిని అద్భుతం చేయాలని సిద్ధమైపోయారు. ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, జీవితం కావచ్చు. ఒక్కొక్క రంగం వారు అద్భుతాలు సృష్టించే ఒక నెల ప్రారంభమైంది. మీ జీవితంలో ఒక అద్భుత స్థితిగతిని పొందే ఒక అద్భుతమైనటువంటి నెల ఏదైనా ఉందంటే అది జూన్ నెల మాత్రమే. ఇక్కడ నుంచి భగవంతుడు చూడబోతున్నాడట, ఎన్నెన్ని రాసులను చూడబోతున్నాడు. చక్కగా ఉద్యోగంలో వచ్చేటప్పటికీ మీరు కోరుకున్న చోట ప్రమోషన్ తో పాటు, ఇంక్రిమెంట్ తో పాటు ఉద్యోగం. ప్రైవేట్ రంగంలో వాళ్ళకి చాలా మందికి లే ఆఫ్ అయిన వాళ్ళకందరికీ కూడా ఉద్యోగం దొరుకుతుంది. ప్రభుత్వ రంగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గెట్ రెడీ. మీ ఆఫర్ లెటర్ మీ తలుపు తడుతుంది. ఉద్యోగంలో అంత బాధ్యత అద్భుతం జరగబోతుంది. మీ పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు, అవార్డ్స్, రివార్డ్స్. చాలదా ఇంత అద్భుతం? ఇంకా వ్యాపారం వచ్చేటప్పటికీ అన్ని రంగాల వ్యాపారస్తులకి మీరు ఏది పట్టిందలా బంగారం అండి. పట్టిందలా బంగారం. ట్రేడింగ్ చేయండి లాంగ్ టర్మ్ లో, నాట్ ఈక్విటీస్ లో చేయాలి. కానీ
ఈ యొక్క ఫ్యూచర్స్ ఆప్షన్స్ లో పెట్టి పోగొట్టుకోకండి. ఇది చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు. ఆర్థికంగా మంచి ఫ్లో, మల్టిపుల్ ఇన్కమ్ జోన్ అనేది ఈ నెల మీకు పెరిగింది. అసలు మీరు ఆ, ప్రయత్నం చేయడమే, గ్రహాలన్నీ మీకు ఎప్పుడురా ఇవ్వాలని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి దానికి మీరు సిద్ధంగా ఉన్నారా అనేది ప్రిపేర్ అవ్వండి. ద గాడ్ ఈస్ రెడీ టు గివ్ అనే దాన్ని తీసుకోండి. తర్వాత మీకు భార్య భర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. చాలా ప్రేమానురాగాలతో కలిసి ఉంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో ఆప్యాయమైనటువంటి సమయాన్ని పెంచుకునే ఒక అద్భుతమైనటువంటి సమయం ఈ జూన్ నెల అనేది వచ్చేస్తుంది. దీంట్లో విద్యార్థులు, విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకి అవకాశం, చదవాలనుకున్న వాళ్ళకి విద్యార్థం, లేదా ఆ యొక్క క్యాంపస్ సెలక్షన్ వచ్చి ఉద్యోగం వచ్చే అవకాశాలు, విజా స్టక్ అయిన వాళ్ళకి అవకాశాలు, లేదా విదేశాల్లో లే ఆఫ్ అయిన వాళ్ళకందరికీ మళ్ళీ భూమ్ 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 అంటారు చూసారా, అలాంటి అవకాశం వచ్చేస్తుంది. మీరు శరీరం అలసిపోయి నిద్రపోవాలి, కానీ స్వతహాగా నిద్రపోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు మిమ్మల్ని అంత బిజీ చేయబోతున్నాడు ఉద్యోగరీతిగా. ఇంకా పిల్లల విషయంలో మీ యొక్క ఇంట్లో పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం, లేదా వాళ్ళకి చదువు కోసం ఖర్చు పెట్టడం, ఇవన్నీ జరుగుతుంది. ఇంకా కళాకారులు అంటారా, గెట్ రెడీ. అది యాక్ట్రెస్, హీరో హీరోయిన్ అనుకోండి, లేదా యాంకర్స్ అనుకోండి, లేదా టెక్నీషియన్స్ అనుకోండి, లేదా పెట్టుబడి పెట్టిన వాళ్ళు అనుకోండి, మీ యొక్క ఆల్రెడీ మీకు చక్కెర పందరి దాని మీద తేనె వర్షం కురిచినట్టు యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ కి చాలా బాగా అవుతున్నాయి. ఇంకా రాజకీయ నాయకులు, మీరు అనుకున్నది సాధిస్తారు. కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి, కొత్త కొత్త పదవులు రాబోతున్నాయి, కొత్త కొత్త బాధ్యతలు రాబోతున్నాయి. ప్రజాక్షేత్రంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది. ఇంకా వృశ్చిక రాశి వారు, ఇన్ని ఏండ్ల తర్వాత మాకు ఇంత యోగమా, గురు భగవానుడు అలా అనుగ్రహాన్ని మిగతా గ్రహాలతో మాట్లాడి కలిగిస్తున్నాడు అనుకోండి. అసలు సిద్ధమైపోండి అంతే. అది ఏమైనా ఈ నెల మీకు జీవితంలో మీరు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నటువంటి యోగాన్ని ఈ నెల మీకు రాబోతున్నాయి. అంత చక్కగా ఇంకా కోర్టు కేసులు అగనెస్ట్ గా ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సానుకూలంగా వచ్చి కాంప్రమైజ్ వచ్చి కేసు విత్డ్రాల్ కూడా అయిపోవచ్చు. మీ పైన ఏడుపుతో ఉన్న వాళ్ళని, మీ పైన నెగిటివ్ ఉన్న వాళ్ళందరూ, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళందరూ వచ్చి మీ దగ్గర క్షమాపణ అడుగుతారు. అది జరుగుతుంది, జరిగే తిరుగుతుంది. మీ ఆరోగ్యం, ఒక శస్త్రచికిత్స కోసం ఎప్పటి నుంచో చేయాలి, చేస్తేనే అవుతుంది అని అన్నవన్నీ కూడా ఆరోగ్యం క్లియర్ అయిపోయిందే, క్యూర్ అయిపోయిందే, ఇంకా అవన్నీ ఏం లేదే అనే యొక్క స్థితికి ఎదుగుతారు. బీపీ, నరాల ఒత్తిడి, నిద్రలేని తనాలు అవన్నీ తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు చేస్తారు. మీ యొక్క ఇష్టదైవం, కులదైవ ప్రార్థన చేస్తారు. ఎన్ని రాబోతున్నాయి వృశ్చిక రాశి మిత్రులారా. దిస్ ఇస్ ద టైం. మీ జీవితాన్ని మార్చబోయే 2026 నుంచి 2028 మొదటి నుంచి చెప్తున్నాను, కానీ ఆ జూన్ 2 ఆ సమయం ఆసన్నం అయిపోయింది. జూన్ 2 నాడు అద్భుతంగా గురు భగవానుడు మీ యొక్క జీవితాన్ని సుదర్శన చక్రం లాగా కాపాడబోతున్నాడు. ఇంకా మీకు అదృష్ట సంఖ్య 9 మరియు 2. అదృష్టం ఇచ్చే రంగు ఎరుపు, మరూన్, ఆరెంజ్ కలర్. ఇవన్నీ చాలా బాగుంటుంది మీకు. అదృష్ట తేదీలు 9, 18, 27. ఈ 3 రోజుల్లో ఏదో ఒక జాక్పాట్. గెట్ రెడీ, గెట్ రెడీ, గెట్ రెడీ, గెట్ రెడీ. అదృష్ట దిక్కు మీకు దక్షిణ దిక్కు ఈ నెల చాలా బాగా ఉంటుంది. పరిహారం, మంగళవారంలో సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యండి, లేదా హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి, ఎర్ర పూలతో అర్చన చెయ్యండి, పేదలకు ఆహారం పెట్టండి, ఎర్ర వస్త్రాలు దానం ఇయ్యండి, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, గోవులకి, కాకులకి, పిచ్చుకలకి అందరికి ఆహారం చేయండి, మంచినీళ్ళు ఏర్పాటు చేయండి, పుస్తక దానం ఇవ్వండి. ఎన్నండి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అనుగ్రహంతో ఏమేమి సేవలు చేస్తారో చెయ్యండి. అదృష్టం అంటే వృశ్చిక రాశి. విజయవస్తు. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం, కులదైవానికి దీపం వెలిగించండి.
అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయం వస్తుంది. శరణమయ్యప్ప. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించినటువంటి అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో నిర్మించాం. సుమారుగా 2016 నుండి ఇప్పటి వరకు నిత్య పూజలు జరుగుతున్నాయి. మన దేవాలయంలో ధూప దీప నైవేద్యం అనే ఒక పూజా కాన్సెప్ట్ ని ప్రారంభించారు. ఎందుకంటే ఈరోజు రేపట్లో ఒక దేవాలయం నిత్య పూజలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు చేయాలంటే బిగ్ ఛాలెంజ్ అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు భక్తుల గోత్రనామావళితో ప్రతినిత్యం పూజ, మీరు దేవాలయానికి వచ్చిన రాకపోయినా మీ గోత్రనామాలతో మన దేవాలయంలో పూజ జరుగుతుంది. ఇంటి యొక్క పూజకు గురుగారు 999 రూపాయలు ఒక నెలకు అని నిర్ణయించారు. అవకాశం ఉన్నవాళ్ళు మీ పేరు, గోత్రం, భార్య పేరు, పిల్లల పేరు రాసి పంపారనుకోండి, మీ గోత్రనామాలతో ప్రతినిత్యం ఆ 18 అవతారం దేవాలయాన్ని పూజ చేసి స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రం రోజు గణపతి హోమం కూడా మీ పేరు మీద చేసి స్వామివారి అభిషేక భస్మ ప్రసాదాన్ని ప్రతి నెల మీకు ఇంటికి పోస్ట్ ద్వారా పంపడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాడు ఈ యొక్క మంచి సదుద్దేశంతో తయారు చేస్తున్నటువంటి యొక్క సేవా కార్యక్రమంలో ధూపదీప నైవేద్య పూజలో పాల్గొనండి. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క నెంబర్ అంతా కూడా మీకు డిస్ప్లేలో వేస్తాను. శరణమయ్యప్ప.